గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందన్న మోదీ, మైనార్టీల కోసం కోటా ఇస్తే యువత ఏమైపోతుందని ప్రశ్న. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, సిబిఐ కూడా వాదనలు వినిపించే అవకాశం. జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయన్న లక్ష్మీ పార్వతి, జూన్ 4 తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, టీడీపీ వ్యవస్థాపకుడిని స్మరించుకున్న తెలుగు తమ్ముళ్ళు. నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు, వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోల చిత్రీకరణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాటు జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 కేసులున్నాయి. ఒక దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన 3 కేసులపై నిన్న విచారణ జరిగింది. మే 13న అల్లర్ల కేసుకు సంబంధించి పిన్నెల్లిపై తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ ఏజెంట్పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202 వద్ద నాగ శిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ 3 ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై 3 కేసులు నమోదు కాగా బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ అందిస్తారు. ఓవర్ టు వీరాస్వామి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 3 కేసులు ఏదైతే ఉందో అతని మీద దాడికి పాల్పడ్డాడు. అదేవిధంగా ఒక పోలీస్ అధికారి మీద దాడికి పాల్పడిన ఘటనను, దీంతో పాటు చూసుకుంటే ఒక మహిళను దుర్భాషలాడాడు. అదేవిధంగా ఈవీఎం కేసులో ధ్వంసం కేసులో కూడా ఇతని మీద కూడా గతంలో 6వ తేదీ వరకు అతను అరెస్ట్ చేయొద్దు, అతని మీద చర్యలు తీసుకోవద్దని బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడున్న 3 కేసుల్లో మాత్రం ఏదైతే ఉందో ఇరువైపు నుంచి వాదనలు విన్న హైకోర్టు మాత్రం ఏదైతే గతంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఏదైతే ఇచ్చిన తీర్పునే ఇక్కడ కూడా 3 కేసుల్లో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టులో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఓటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ కేసులో ఈవీఎం ధ్వంసం కేసులో ఎలాంటి షరతులు ఇచ్చామో ఈ కేసుల్లో కూడా 3 కేసుల్లో కూడా షరతులు వర్తించే విధంగా మాత్రం హైకోర్టు మాత్రం తీర్పు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ 4వ తారీఖు జరుగుతుంది కాబట్టి ఆ కౌంటింగ్ లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొనవచ్చు అని చెప్పిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం వివాదాస్పదమైన ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల వెళ్ళకూడదు అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఏదైతే ఉందో తీర్పు ఇచ్చింది. కొన్ని షరతులు కూడా విధించిన నేపథ్యంలో కూడా అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం నలుగురితో కలిసి తిరగకూడదు, అదేవిధంగా
ఎక్కువగా ర్యాలీల్లోనూ సభల్లోనూ ఒకవైపు నుంచి 144 సెక్షన్ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో న్యాయస్థానం మాత్రం గతంలో ఇచ్చిన తీర్పుకు షరతులు ఇచ్చిందో ఈ 3 కేసుల్లో కూడా షరతులు ఇచ్చిన విధంగా మాత్రం న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత దాదాపు 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి న్యాయస్థానం తీర్పిచ్చింది. రహీం. ఓకే, రైట్ వీరస్వామి, థ్యాంక్ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వద్ద చెక్ డ్యాంలో 3 యువకులు గల్లంతయ్యారు. గోస్తని నది చెక్ డ్యాంకు ఉదయం ఈత కోసం 6 యువకులు వచ్చారు. మొదట ఒకరు మునిగిపోవడంతో రక్షించడానికి ఒకరి తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఇలా 3 గల్లంతు కాగా మిగతా వారు ఒడ్డుకు చేరుకొని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులను విజయనగరం కంటోన్మెంట్కు చెందిన అశోక్, షాకిత్, రజిక్గా గుర్తించారు. వీరిలో 2 మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి చెక్ డ్యాం దిగువ భాగంలో అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ చెక్ డ్యాంలో 3 యువకులు గల్లంతయ్యారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ఇన్ అందిస్తారు. థ్యాంక్ యూ రహీం. అయితే విజయనగరం జిల్లాలో చెందిన వ్యక్తులు 6 కలిపి జామి మండలంలో జాగారం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందులో ఏటకోటే సమయంలో కూడా 3 యువకులైతే ముగ్గురు యువకులైతే అందులో నుంచి కనపడిపోవడం అయితే జరిగింది. అయితే 3 కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటూ కూడా వాళ్ళతో పాటు వచ్చే మరో 3 భయపడే పరిస్థితి కనబడింది. అయితే దగ్గరలో ఉన్న పోలీసులకి అట్లాగే దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పడంతో కూడా వాళ్ళందరూ గాలింపు చర్యలు చేశారు. గాలింపు చర్యలు చేయగానే కూడా ఈ 6లో మిగతా 3 ఎవరైతే ఈ యొక్క ఈత కొట్టే సమయంలో కూడా కనబడకంటున్న లోతైన ప్రాంతాల్లో నీటిలోకి వెళ్ళిపోయే సమయంలో కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేయగానే ఆ 3లో 2 యువకులైతే దొరకడం జరిగింది. వాళ్ళైతే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి అయితే కనబడింది. అయితే 3లోని 2 చనిపోవడం జరిగింది. మరో యువకుడి కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో చెందిన వ్యక్తులు ఈ 6 కలిపి కూడా ఒకే దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ముస్లిమ్స్ అని కూడా చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళనైతే అయితే ఈ యొక్క సెలవుల పూటలో ఈ యొక్క స్విమ్మింగ్ చేయడానికి అయితే జాగారం వాటర్ ఫాల్స్ అయితే రావడం జరిగింది జామి మండలంలో. ఆ యొక్క సరదా సమయంలో కూడా ఈ 6 కలిపి ఈత కొడుతున్న సమయంలో
మిగతా ముగ్గురు అయితే వాటర్ ఫాల్స్ లో ఉన్న ఎక్కువైతే తాకిడికి ఏదైతే వాటర్ ఫాల్స్ ఇంకా తాకిడి ఎక్కువైన నేపథ్యంలో కూడా లోతెత్తు ప్రాంతం నీటిలో వాళ్ళకైతే వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయే పరిస్థితి కనబడింది. ఆ ముగ్గురు వెళ్ళిపోయే సమయం కూడా మరో ముగ్గురు అయితే ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉన్నారో భయపడే పరిస్థితి కనబడింది. అయితే ఒకేసారి వాళ్ళు ఏతకోటి కూడా ఎతికే సమయంలో కూడా వాళ్ళు కనబడిపోవడంతో కూడా దగ్గరలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా తెలియజేయగానే గ్రామస్తులు కూడా వాళ్ళని వెతికే పరిస్థితుల్లో వాళ్ళు కూడా లోపలికి నీటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఎతికే సమయంలో కూడా వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో కూడా పూర్తిగా ఎవరైతే ఇక దగ్గరలో ఉన్న జామి మండలం పోలీస్ స్టేషన్ వారు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేశారు. అయితే పోలీసులు అయితే రెస్క్యూ టీమ్ కూడా రప్పించుకోవడానికి మొత్తం లోపల నుంచి అయితే బోట్లు వెళ్లి లోపలంతా చూసే పరిస్థితి కనబడింది. ఎప్పుడు జాగారం వాటర్ ఫాల్స్ అనేది ఎప్పుడు తాకిడి ఎక్కువ ఉండదు. అయితే ఈసారి మాత్రం ఈ యొక్క వాతావరణం పరంగా కూడా కొంచెం వాటర్ తాకిడి ఎక్కువ రావడంతో కూడా వీళ్ళు ముగ్గురు ఆ వాటర్ తాకిడిలో కూడా లోపలికి కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడింది. అయితే ఈ ముగ్గురులో ఇద్దరైతే ప్రస్తుతం అయితే మళ్లించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో యువకుడి కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారు రహీం. ప్రదీప్, వాళ్ళు ముగ్గురు గల్లంతవటానికి ముఖ్య కారణం అక్కడ నీటి ప్రవాహంతో పాటు ఇసుక అక్రమ తవ్వకాలన్న కారణం కూడా చెప్తున్నారు. దాని మీద ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? రహీం, అసలు ప్రధానంగా జాగారం వాటర్ ఫాల్స్ లో ఇసుక తవ్వకాలు అనేది కూడా ఎక్కువగా గతం నుంచి కూడా అవుతున్నాయి. గతంలో మన స్వతంత్ర టీవీలో కూడా కథనాలు అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంతగానో అధికారులు నమ్మకం ఎట్టినట్టు వ్యవహరించడం వల్లే కేవలం ఎట్లాంటి ప్రమాదం జరిగింది. అయితే వాటర్ ఫాల్స్ అనేది జాగారం వాటర్ ఫాల్స్ అనేది మట్టి ఉన్నప్పుడు కాస్త లోతు మరీ అంత లోతు ఉండకపోయినా సరే మామూలుగా ప్రజలు ఎవరైతే గ్రామస్తులు కానీ బయట నుంచి వచ్చే ప్రజలు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే ఆ యొక్క వాటర్ ఫాల్స్ చాలా మంచిగా ఉండేది. ఇది కక్కుర్తికి పడి కేవలం ఈ యొక్క వాటర్ ఫాల్స్ లోని మట్టి తవ్వకాలు ఎక్కువ అయిపోవడం, మట్టి తవ్వకాలు మట్టి అక్రమ రవాణా ఎక్కువ అయిపోవడంతో కూడా మరీ లోపల ఉన్న మట్టి అంతా తీయడంతో కూడా మరీ అంత లోతెత్తి అయిపోయింది. దానివల్ల ఆ యొక్క వాటర్ ఫాల్స్ తాకిడి అనేది కూడా పెరిగిపోయింది రహీం. అసలు ఇప్పటికే అధికారులకైతే గ్రామస్తులు చాలా వరకు ఫిర్యాదు ఇస్తున్నా సరే ఎటువంటి పరంగా పట్టించుకోలేదు. ఆ సమయంలో ఇట్లాంటి ప్రమాదాలకి ఆ మట్టి తవ్వకాలే అంటూ కూడా ఇప్పుడైతే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ యొక్క మట్టి తవ్వకాల వల్లే ఈ యొక్క అంటే చాలా వాళ్ళ భవిష్యత్తు ఉన్న పిల్లలు సరదాగా 6 స్నేహితులు ముస్లిమ్స్ అంటే వాళ్ళ 6 ముస్లిమ్సే వాళ్ళ సెలవుల్లోనే ఎంజాయ్ చేయడానికి జామి మండలంలో జాగారం వాటర్ ఫాల్స్ కి వచ్చి ఈత కొట్టుకుందాం అనే ఒక సరదా ఆలోచన అనేది కూడా వాళ్ళకైతే విషాదం అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే కనబడింది. 6 ముగ్గురు అయితే కనబడిపోవడం, ఆ ముగ్గురులో 2 చనిపోవడం, ఇంకొక వ్యక్తి అయితే ఇంకా గాలింపు చర్యలు చేయడం. కేవలం ఎట్లాంటి జాగారం వాటర్ ఫాల్స్ లోనే ఎట్లాంటి ప్రమాదాలు ఈ మట్టి తవ్వకాల వల్ల అయ్యాయి అంటూ కూడా తెలుస్తుంది రహీం. ఓకే, రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధును స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్టర్ మధు మృతదేహాన్ని నిన్న బీదర్ దగ్గర గుర్తించారు. మధును కెసినో ఆడుకుందామని స్నేహితులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బిల్డర్ మధుకు 200 కోట్ల వరకు ఆస్తి ఉంది. రేణుకా ప్రసాద్, లిఖిత్, సిద్ధార్థ రెడ్డి అనే 3 వ్యక్తులతో మధుకు స్నేహం ఉంది. ఈ క్రమంలో మధు కూతుర్ని ప్రేమలోకి దింపిన రేణుకా ప్రసాద్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని కోరాడు. రేణుకా ప్రసాద్తో కూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మధుపై కక్ష పెంచుకున్నాడు. క్యాసినో ఆడుదామని బీదర్కు తీసుకెళ్లి హత్య చేసినట్టు తెలుస్తోంది.
బిల్డర్ మధు హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ అందిస్తారు. ఓటు ఉషా. రహీం, ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డర్ మధు హత్య కేసులో రోజుతో దిష్టి నెలకొంటుంది. 200 కోట్ల ఆస్తి ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్నేహితులు అతన్ని హత్య చేశారని పోలీసులకు అనుమానం వస్తుంది. రేణుకా ప్రసాద్ అలాగే లిఖిత సిద్ధార్థ్ ఈ ఇద్దరితో కూడా మధుకి గతంలో స్నేహం ఉండేది. ఇటీవలే మధు కూతుర్ని రేణుకా ప్రసాద్ అనే అతను ప్రేమించడంతో కూతురిని ఇచ్చి పెళ్లి చేయకపోతే వారికి కూతురి విషయం ఏదైతే ఈ కూతురి ప్రేమ విషయంలోనే ఇరు వర్గాలకి సంబంధించి వాగ్వాదం జరిగింది. ఈ ప్రేమ వ్యవహారమే మర్డర్ వరకు తీసుకెళ్లిందన్న అనుమానంతో పోలీసులు అయితే ఆ యాంగిల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే మధుతో కక్ష పెంచుకున్నాడు రేణుకా ప్రసాద్. క్యాచ్లో ఆడదామని శ్రీధర్కు తీసుకెళ్లి హత్య చేసినట్టుగా ఇప్పటి వరకు అయితే నిందితులకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినటువంటి సమాచారం. మరోవైపు పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఈ కేసుకి సంబంధించి మిస్సింగ్ కేసు కూడా ఇంతవరకు కూడా నమోదు కాలేదన్న కోణంలోనే శ్రీధర్లో అసలు కేసే నమోదు కాలేదన్న కోణంలోనే పోలీసులు కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఎవరైతే బిల్డర్ మధు ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడడానికి కూడా విముఖత చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉషా, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కారణాలు చెప్తున్నారు. దీని మీద కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అటు ఆ కోణం నుంచి ఏమైనా విషయం బయటకు వచ్చిందా? ఈ కేసుకి సంబంధించి బిల్డర్ మధు కుమార్తె ప్రేమ వ్యవహారమే ప్రధానంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా ఈ ప్రేమ వ్యవహారంతోనే మర్డర్ జరిగిందన్న కోణంలోనే ప్రేమ ప్లస్ ఏదైతే ఆర్థికంగా ఇతను 200 కోట్ల దాకా కూడా ఆస్తులు సంపాదించాడు కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్స్ లోనే ఇతన్ని హత్య చేసి ఉంటారు అన్న అనుమానాలు కూడా పోలీసులు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే మృతదేహం లభ్యమైనటువంటి కేసు కావచ్చు, బండరాయితో అతన్ని అత్యంత కిరాతకంగా బండరాయితో మోదీ చంపినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, వీటన్నిటి కూడా క్లూసిన్స్ నమోదు చేసుకున్నాయి. మెయిన్ ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేసే పనులు అయితే క్లూసిన్స్ అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కూడా ఈ మర్డర్ కి సంబంధించి ఇంతవరకు కూడా నోరు మెదపలేదు. ప్రేమ వ్యవహారంలో కుమార్తె సమయం ఏమన్నా ఉందా, లేకపోతే కుటుంబ కలహాలతోనే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి వ్యాపార లావాదేవీల వల్ల ఇతను ఏమన్నా హత్య చేశారన్న కోణంలో పలు కోణాల్లో అయితే పోలీసులు అయితే ఈ కేసుని ఛేదించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాహి, అంటే ఉషా, హత్య జరిగిన సమయంలో అతని ఒంటి మీద ఆభరణాలు కూడా మాయమైనట్టు నిన్నటి వరకు ప్రచారం జరిగింది. దొంగలు హత్య చేసి ఉంటారనుకున్నారు. ఇప్పుడు చూస్తే ప్రేమ వ్యవహారం అంటున్నారు. దీని మీద అధికారులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే పోలీసులు తప్పుదో పట్టించాలన్న కోణంలోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దుండగులు ఎవరైనా చోరీకి పాల్పడి నగదు మొత్తం కూడా చోరీ చేసి ఇతన్ని పండుగతో మోడీ చంపి ఉండవచ్చు కోణంలోనే అక్కడ పోలీసుల్ని రాంగ్ ట్రాక్ పట్టించాలన్న కోణంలోనే అలాంటి చోరీ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రేమ వ్యవహారం ఈ రోజు రివీల్ అయింది కాబట్టి పోలీసుల అనుమానాల ప్రకారం ఈ ఎవరైతే మధు కుమార్తె ఎవరైతే ఉన్నారో కుమార్తె ప్రేమ వ్యవహారమే దీని మొత్తానికి కోసం కూడా కారణం అన్న ఎవరైతే అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు పోలీసులు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా కేసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీలు అలాగే ప్రేమ వ్యవహారము అలాగే ప్రధానంగా మొదటి రోజు కేసు నమోదు మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నగదు కోసమే ఇతన్ని హత్య చేశారన్న అనుమానాలతో కేసు అయితే ఫైల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారుల అలసత్వమా ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ రైతులకు జీలుగు జునుము విత్తనాలు దొరకగా ఆగ్రో షాపుల ముందు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆగ్రో షాపుల ముందు క్యూలైన్లో గంటల తరబడి నిలబడుతున్నారు. విత్తనాలు దొరకకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం వెంటనే సరిపడా విత్తనాలు ఇవ్వాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు. కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం మేము. విత్తనాలకు కానీ ఇప్పుడు జీవులకు కానీ కొత్త ఏర్పడింది. ఆ లైన్ చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగడానికి మాకు పోని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నాం మేము. కాకపోతే మాకు విత్తనాలు త్వరగా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం మళ్లీ ఆందోళన దిగారు రైతులు. రాసి 659 రకం విత్తనాలు వచ్చాయన్న సమాచారంతో విత్తన దుకాణాలకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్టాక్ లేదని యజమానులు చెప్పడంతో వాగ్వాదానికి దిగారు రైతులు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం మళ్లీ ఆందోళన దిగారు రైతులు. జిల్లాకు 27,000 సంచులు రాసి 659 రకం విత్తనాలు వచ్చాయన్న సమాచారంతో విత్తన దుకాణాలకు క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని యజమానులు చెప్పడంతో వాగ్వాదానికి దిగారు రైతులు. దీంతో షాపు యాజమానులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్కు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు విరోచనాలయ్యాయి. అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని అప్పిరెడ్డిగూడ గ్రామానికి చెందిన నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈ నెల 22న సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండీ బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత అధికారులు షాద్నగర్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ రోడ్ షాద్నగర్లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది. దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమయ్యి మా 23 తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రాంక్రాస్టీసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి, ఎందుకంటే ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్లను అన్నిట్లను కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. తక్షణమే సాయిబాబా హోటల్ను మూసేపించి సాయిబాబా హోటల్ మహబూబ్ రోడ్ షాద్నగర్లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది. దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమయ్యి మా 23 తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రాంక్రాస్టీసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి, ఎందుకంటే ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్లను అన్నిట్లను కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. తక్షణమే సాయిబాబా హోటల్ను మూసేపించి సాయిబాబా హోటల్ మహబూబ్ రోడ్ షాద్నగర్లో గల తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని పూలమాలలతో అంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో నందమూరి బాలకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురంధరేశ్వరి, నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు మోత్కుపల్లి, ఎర్రబల్లి దయాకర్ రావు తదితరులు నివాళులర్పించారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని ఆయన కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఎన్టీఆర్తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసింది. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనం.
ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సినీ నటుడిగా ప్రజలని అలరించి రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్ అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, యుగ పురుషుడు అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. క్రమశిక్షణకు మారుపేరు ఎన్టీఆర్ అని తులసిరెడ్డి అన్నారు. మాట మీద నిలబడే నాయకుడిని, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో ధృవతార తెలిపారు. రాజకీయ రంగంలో ప్రభంజనం సృష్టించారని గుర్తు చేశారు. తెలుగు భాష, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగు యశోభవల్లభుడు అంటూ తులసిరెడ్డి కొనియాడారు. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ది ఒక విలక్షణమైన, విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. స్వరద్రూపి, గంభీర స్వరం, ఒక సమ్మోహనాశక్తి, క్రమశిక్షణకు మారుపేరు, పట్టుదలకు పర్యాయపదం, మాట మీద నిలబడే వ్యక్తి, కష్టజీవి. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో భీమవరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారు, పొలిటికల్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్యలో కేకు కట్ చేసుకుని నివాళులర్పించారు. అంటే ఒక వ్యక్తిగత శక్తి. ఆయన సినీ రంగంలోనే ఒక అందాల నటుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, అలాగే మరి ఎన్నో విప్లవాత్మక సినిమాలు కూడా తీసి తెలుగు ప్రజల హృదయాన్ని గెలుచుకున్న గొప్ప మహోన్నతమైన నాయకుడు మరి నందమూరి తారక రామారావు గారు. ఆయన 1982లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జన్మదిన శుభాకాంక్షలు, జయంత్యోత్సవాలు మరి ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ భీమవరం నియోజకవర్గ మరి ప్రజలందరి తరఫున కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే ఎన్టీ రామారావు గారి జీవితాంతం ఆయన ఆశయాల్ని, అనుగుణాన్ని ముందుకు తీసుకెళ్తాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నందమూరి మనకెందుకులే అన్నీ సీఎం చూసుకుంటారని మంత్రులు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య దూరం పెరిగిందా? విపక్షాలు రోజు రోజుకు ప్రభుత్వంపై మాటల దాడి పెంచుతున్నా అమాత్యులు ఎక్కువ శాతం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంకా చెప్పాలంటే విపక్షాల మాదిరిగానే స్వపక్షానికి రేవంత్ టార్గెట్ అయ్యారా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండూ కలిసి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో విపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ మంత్రులు, ఇలా 2 వర్గాలు కూడా ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిపైనే వదిలేస్తున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చే విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ తరపున ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడేవారు, ఆయన తరపున తమ వాయిస్ ను వినిపించేవారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రతిరోజు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే వీటికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గాని, అటు పార్టీలోని కీలక నేతలు కానీ కనీసం కౌంటర్ ఇవ్వడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని క్షేత్రస్థాయిలోని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడిదాకో ఎందుకు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా సైలెంట్గానే ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీభవన్లోనే ప్రచారం సాగుతోంది. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్గా ఉన్న రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చినా ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారెవ్వరూ కనీసం స్పందించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కరెంటు రుణమాఫీ, రైతు బంధు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, రేవంత్ పార్టీ మారతారని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ఆయా విమర్శలకు దీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రేవంత్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ అని వరుస ప్రెస్ మీట్లతో కారు, కాషాయ నేతలు హోరెత్తిస్తున్నారు. వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు. జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. అయినా మంత్రులు కనీసంగానైనా మారు మాట్లాడడం లేదన్న విమర్శలున్నాయి. కరెంటు కోతలు, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవర్ కట్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా ఆయా శాఖల మంత్రుల నుంచి కనీస స్పందన లేదన్న మాట గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదన్న పరిస్థితి ప్రజల్లో మెల్లమెల్లగా వస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తున్నా మాకేంటి అన్నట్లుగా మంత్రుల వ్యవహార శైలి మారిందన్న మాట కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అన్ని విమర్శలకు ముఖ్యమంత్రి రేవంతే కౌంటర్ ఇచ్చుకుంటారని, మనకెందుకు తలనొప్పి అన్న ధోరణితో కొందరు మంత్రులున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ కలిసి సీఎంకు తలపోటు మాదిరిగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. అయితే మంత్రివర్గ సహచరులు తనను ఒంటరిని చేస్తున్నారని ఇప్పటికీ కొందరు సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రచారం సాగుతోంది.
అయినా ఆమాత్యుల్లో మార్పు లేదని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ పరిస్థితి మారుతుందా? ఆమాత్యులు సీఎంకు అండగా నిలుస్తారా? విపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు దీటైన సమాధానాలిస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎలక్షన్ కోడ్ సైతం ముగియనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపై పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయా పదవుల భర్తీ చేయనున్న నేపథ్యంలో పొత్తు ధర్మం ప్రకారం తమకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు సిపిఐ, టీజేఎస్ నేతలు. మరి వారి ఆంక్షలు ఎంత మేరకు ఫలిస్తాయి? ప్రభుత్వ పదవుల్లో ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. మొదటి లిస్టులో అవకాశం కల్పించలేదు. కనీసం రెండో జాబితాలోనైనా ఛాన్స్ ఇవ్వండి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేస్తారన్న ఊహాగానాల మధ్య వినిపిస్తున్న కోరికలు, డిమాండ్లు ఇవే. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, తెలంగాణ జనసమితి తమ వంతు సాయం చేశాయి. 10 ఏళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి గులాబీ పార్టీని గద్దెదింపేందుకు తమ వంతు కృషి చేశారు ఆయా పార్టీల నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ వరకు విస్తరించి ఉన్న తెలంగాణలో ఎక్కడికక్కడ తమ తమ పార్టీల తరపున క్యాడర్ను ఉత్సాహపరిచి ఎన్నికల్లో కదం తొక్కారు. దీంతో అన్నీ కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఉండే వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఎమ్మెల్సీలు, ఇతరత్ర పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరుతాయని భావించారు. కానీ తొలి జాబితాలో తమ పార్టీలకు ప్రాతినిధ్యం లభించకపోవడంతో మలి జాబితా రెడీ అవుతోందన్న అంచనాల వేళ సీఎం రేవంత్ రెడ్డితో ఆయా పార్టీల నేతలు సమావేశమయ్యారు. తమ ఒప్పందంలో భాగంగా అవకాశం కల్పించాలని కోరారు. పైగా ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క లోక్సభ సీటు కూడా ఈ రెండు పార్టీలకు కేటాయించలేదు. దీంతో ఆయా సందర్భాల్లో జరిగిన ఒప్పందాలను గుర్తు చేశారు నేతలు. సిపిఐ తరపున చూస్తే ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు చాడా వెంకట్రెడ్డి, పల్లా వెంకటరెడ్డి సహా మరికొందరు ప్రముఖ నేతలున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవుల భర్తీ వచ్చే ఏడాది వరకు కుదరని పరిస్థితి. దీంతో ప్రభుత్వ పదవులైన నామినేటెడ్ పోస్టుల్లో తమకు, తమ వారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నేతలకు ఆ స్థాయిలోని పదవులు, జిల్లా స్థాయి నాయకులకు సంబంధిత పదవులు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం పేరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి పంపగా అది కాస్త పెండింగ్లో ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే టీజేఎస్లో ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా వెనక్కి తగ్గారు. ఇక బైరి రమేష్, ధర్మార్జున్తో పాటు మరికొంతమంది పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ కోదండరాంకు అండగా ఉన్నారు. వీరికి అవకాశమివ్వాలని కోదండరాం కోరుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు మొత్తం 37 మందితో నామినేటెడ్ పోస్టుల లిస్టు ప్రకటించగా రెండో లిస్టులో మరికొంతమందికి నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు.
అయితే తొలి దశలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి పోటీకి దూరంగా ఉన్నవాళ్లు పార్టీ అనుబంధ సంఘ నేతలకు అవకాశమిచ్చారు. రెండో విడత లిస్టుపై పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీటిపై కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చేందుకు విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ 2 పోస్టులకు కాంగ్రెస్ నేత కోదండరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లను సీఎం రేవంత్ పరిశీలిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన కోడ్ కారణంగా వారి నియామకంపై ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో వాళ్లు బాధ్యతలు చేపట్టలేదు. అయితే కోడ్ ముగిసిన తర్వాత వీరి నియామకంపై జీవోలు ఇవ్వనున్నారు. అదే సమయంలో తొలి లిస్టులో సైతం కొన్ని పదవులు, పేర్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకిచ్చిన పదవులపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని, సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయా నాయకులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు చేర్పులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. అటు మరికొందరు తమ పేర్లు సెకండ్ లిస్టులో అయినా ఉండేలా చూడాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేతల చుట్టూ, గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే పదవుల పంపకంపై పోటీ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల మధ్య రెండో జాబితాలోనైనా తెలంగాణ జనసమితి, సిపిఐ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టపెడతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో భారీగా గోల్మాల్ జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ అప్రైజర్ 1,38,00,000 విలువ చేసే 2 కిలోల బంగారాన్ని కొట్టేసి పరారయ్యాడు. ఇటీవల బ్యాంకులో జరుగుతున్న వార్షిక ఆడిట్ క్రమంలో ఈ మోసం బయటపడింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వల్లో ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో ఆడిట్ అధికారులు ఆరా తీశారు. మిస్హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఇట్స్ ఫౌండ్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెండ్ దానికి రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా రీప్లేస్ క్యాష్ ఏది మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీఎంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళని ఎంట్రెస్ట్ చేస్తాం. జ్యువెల్ అప్రైజర్ తీసుకున్నాము, ప్లస్ మనము అడ్వకేట్ వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నామని తీసుకున్నాము. కరెక్ట్ అగ్రీ. బట్ ఇదే కాకుండా అయితే ఇది అప్రైజర్ పనేనని తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ అతని జాడ కోసం వెతకగా అప్పటికే భార్య పిల్లలతో ఉడాయించినట్టు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాధితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం డబ్బులు ఖాతాలో వేస్తామని భరోసా ఇవ్వడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలంలో సమస్యాత్మక గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్డన్ సెర్చ్ కార్యక్రమంతో భాగంగా సిబ్బందితో గ్రామాలను పర్యటించినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆ సందర్భంగా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ కూడా మండలంలో టపాసులు కాల్చడం కానీ, మరియు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం కానీ, బైక్ ర్యాలీలు నిర్వహించడం కానీ చేయరాదని, అలాగే 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన యెడల చట్టరీత్యా చర్య తీసుకుంటామని,
అందుకు గాను ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ కూడా మండలంలో టపాసులు కాల్చడం కానీ. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకి జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు, సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడి నిద్రపోతున్నాడండి వాడు సిఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చేస్తుంది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్ హంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుంది? మేము వేగ్గానే అట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజ్డ్ ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తాడు గవర్నమెంట్ దీని నుంచి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది, నువ్వు నర్సరావుపేటలో ఉండు, కిందికి పోవద్దని. అక్కడ అతను సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి, మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి ఆ అభ్యర్థి మీద ఇంకా కేసులు ఉన్నట్టున్నాయి. వాడి జోలికి పోవట్లా. అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు, ఇంకోటి చేసి అక్కడ చేయట్లా. ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు. అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో, వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈరోజు రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్. పోనీ
పిఓ ఏమైనా రాశాడా? పిఓ లాగ్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు, ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటని రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ, లేదా పాల్వాయి గేట్ విషయం. దాంట్లో లాగ్ బుక్లో రాలే కదా. అదే కదా యాడ్ స్టిక్ మీకు. ఒక వీడియో, పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈసీ మాకు తెలియదు అది ఎట్లా బయటకు వచ్చిందని. మరి ఒరిజినల్ ఏముంది? రిలీజ్ చేయి. దాంతోపాటు మిగిలిన 6, 7 అన్నీ రిలీజ్ చేయి. తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడని. అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా. పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు? ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. మా అభ్యర్థి ఎందుకు అడిగాడు? అన్యాయం జరిగిందని కాబట్టి. ఏ రకంగా చూసినా, కామన్ సెన్స్తో ఆలోచించిన, రూల్ బుక్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినారని స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెరుస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్లు మొత్తం అంతా ఇవ్వండి. అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ, మా వాళ్ళని తరిమి కొట్టినవి కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ బయట జరిగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం, పట్టించుకోవట్లేదు. ఇచ్చాము ఈసీకి. వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులను చేసే ఓటర్లను అడగకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.